హలో బ్రో, మీ పేరు? హేమంత్ రెడ్డి. హేమంత్ రెడ్డి. ఓకే. టీడీపీ వచ్చి 2 మంత్స్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది వాళ్ళది పరిపాలన మీకు? అంటే ఇప్పుడే వచ్చారు కదా, కొంచెం కొంచెం ఇప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతున్నారు. ఇన్ని రోజులు వాళ్ళు ఏం చేసిరో వీళ్ళు చెప్తున్నారు. సో ఇంకొన్ని రోజులు చూడాలి. ఇప్పుడే 2 మంత్స్లో చెప్పాలంటే ఒక 6 మంత్స్ 1 ఇయర్ వెయిట్ చేస్తే తెలుస్తుంది. రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. ఇప్పుడు ఆగస్టు 15 నుండి అమలు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు కూడా రాష్ట్రం అంతా ఓపెన్ చేశారు కదా, ఎలా చూస్తున్నారు దాన్ని మీరు? మంచిదే అంటారా ఇలా చేయడం? ఆబ్వియస్లీ మంచిదండి. ఆల్రెడీ ఫ్రీ బస్సు ఇక్కడ తెలంగాణలో ఉంది, కర్ణాటకలో కూడా ఉంది. సో అది గోయింగ్ వెల్. అక్కడ కూడా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇక్కడ కొంచెం బస్సులు ఇబ్బంది అవుతుందని అంటున్నారు తెలంగాణలో. సో అది కాకుండా చూసుకుంటే బెటర్. అన్నా క్యాంటీన్లు కానీ ఓపెన్ చేశారు, 5 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఓకే. అది డెఫినెట్గా అంటే పని చేసుకునే వాళ్ళకి కానీ ఇంకా చదువుకునే వాళ్ళకి స్టూడెంట్స్కి కొందరికి ఫైనాన్షియల్గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రజలు 11 సీట్లకే వైసీపీకి పరిమితం చేయడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? గతంలో చూసుకుంటే 151 సీట్లు వచ్చాయి 2019లో. ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 11 సీట్లు వచ్చాయి వైసీపీకి. దాని గురించి ఏమంటారు మీరు? అంటే దానికి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆబ్వియస్లీ జనాలకు నచ్చలేదు జగన్ పాలన. ఇంకొకటి వాళ్ళు అన్ని అంటే చంద్రబాబు ఒక క్యాపిటల్ అయితే అప్పటి వరకు కొంచెం సెటప్ చేశారు. సో ఆ క్యాపిటల్ లేదు అనే అది కూడా జనాల్లో ఉండే. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా క్యాపిటల్ లేకుంటుంటాం, వేరే రాష్ట్రాల్లోకి వెళ్తామని జనాల్లో ఉండే. సో దానివల్ల ఒకటి. ఇంకొకటి అన్ని పార్టీలు కొంచెం కలిసాయి, దానివల్ల కూడా ఇంకా ఎక్కువ అయిపోయింది. అలాగే చూసుకుంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి 4 శాఖలు ఇచ్చారు, కరెక్ట్ అంటారా? 4 శాఖలు ఇవ్వడం ఆయనకి, 4 మినిస్ట్రీస్ ఇచ్చారు ఆయనకి. సినిమాలు తీసుకుంటుంటారు ఒక సైడ్ ఆయన, అలాగే ఇట్లా రాజకీయం కూడా కరెక్ట్ అంటారా 4 మినిస్ట్రీస్ తీసుకోవడం ఆయన? అది అతను ఇప్పటివరకు సినిమాల్లో ఉన్నాడు, ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చాడు. డెఫినెట్లీ అంటే డైరెక్ట్గా మనం చెప్పలేం వాళ్ళకి అది చేయలేరు అని. సో అది కూడా కొంచెం టైం అయితే తెలుస్తుంది. అంటే 2 మంత్స్లో ఆబ్వియస్లీ ఆయనకు చాలా నాలెడ్జ్ అయితే ఉంది. సో అది అడ్మినిస్ట్రేషన్లో ఎలా పెడతాడనేది అది మనం చూడాలి. సో మరి టీడీపీకి వైసీపీకి మధ్య తేడా అంటే ఏం చెప్తారు, 2 పార్టీల మధ్య? నాకు ఐడియా లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ ఎలా అనిపిస్తుంది? చేస్తారనే నమ్మకం ఉందా స్టేట్కి డెవలప్మెంట్? డెఫినెట్గా ఉంది. ఇక్కడ అంటే ఒక లాంగ్ టర్మ్ ఉంటుంది చంద్రబాబు ఆలోచన ఎప్పుడు. సో దాంట్లో కూడా అందరినీ ఇంక్లూడ్ చేయడం అది మంచిది చాలా. సో చంద్రబాబు మీద ఒకటి అలిగేషన్ ఏంటంటే పూర్ పీపుల్ని వదిలేశాడనేది. వైసీపీ లాస్ట్ ఇయర్ తీసుకెళ్ళి అట్లా గెలిచింది. సో అది రాకుండా అందరినీ ఇంక్లూడ్ చేసి డెవలప్ చేస్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.